జిల్లాలో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు వారం రోజుల్లో పరిష్కరించేలా నెలలో పోస్ట్ ద్వారా రైతులకు పట్టా పాస్బుక్లు అందేలా చేస్తామని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడ్డారని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకూడదని, ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఆర్డీఓ అంబయాస్ రాజేశ్వర్, వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 8,592 అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా క్లియర్ అయితే 1,421 1,421 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ, మన ఆర్డీఓలకు కానీ, కన్సల్ట్ అధికారులకు డిస్కషన్ చేసి ఇప్పుడు వితిన్ 4-5 డేస్లో ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ గారు. తప్పనిసరిగా రైతులు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వితిన్ 1 వీక్ లోపల మీ పాసు మీకు వచ్చేటట్టు ఈ పాస్బుక్ అన్నీ క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ ప్రింట్ కావడానికి కనీసం ఒక 1 మంత్ అవుతుంది అని చెప్తా ఉన్నారు ఆ రొటీన్ సిస్టంలో. కాకపోతే మీ వర్క్ అయిపోయింది, మీకు 1 మంత్లో పాస్బుక్ వస్తుందని మీకు లెటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అది కూడా ఎట్లా పంపుతారు మీరు పాస్బుక్? బై పోస్ట్లో మీకు లెటర్ ఇచ్చినందుకు 1 మంత్ లోపల బై పోస్ట్లోనే మీకు పాస్బుక్ వస్తాయి. ఈరోజు ఈ రివ్యూ చేసడం జరిగింది. తప్పనిసరిగా రైతులు ఏంటంటే ధైర్యంతో ఉండమని నేను అభిప్రాయపడతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.